మీన్స్ మనకైతే లైవ్‌గానే మనకు క్యాష్ కార్డ్ వచ్చిందనమాట. 300 రూపీస్ క్యాష్ కార్డ్ వచ్చింది. సో, మీకు ఇప్పుడు లైవ్‌గానే క్యాష్ చేసి చూపెడతాను. సో, మనం ఎంత అమౌంట్ అయితే విన్ అయినామో. సో, బూమ్ గైస్ మనమైతే 300 రూపీస్ ఇన్‌స్టంట్‌గా అయితే మనకు సక్సెస్‌ఫుల్ అయిందన్నమాట. సో, మీరు కూడా లైవ్‌గా చూడండి. సో, మనమైతే 300 రూపీస్ ఇప్పుడే ఎర్న్ చేసాము. వితిన్ 24 అవర్స్‌లో మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ పేమెంట్ రావడానికి మనకి 24 అవర్స్ టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక బిగ్గెస్ట్ లూట్ దొరికిందనమాట. సో, ఈ లూట్‌లో మీరు సైన్ అప్ అయితే మీకు ఈజీగా 300 రూపీస్ పక్కా ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఫర్ రిఫరల్‌కి వచ్చేసి 300 రూపీస్ పక్కా ప్రాఫిట్ ఉండింది. సో, మొత్తం వచ్చేసి 600 రూపీస్ పక్కా ప్రాఫిట్ ఉంటుంది. సో, గైస్ ఇందులో మీరు ఏం చేయాలంటే ఒక చిన్న కేవైసీ కంప్లీట్ చేసుకొని ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తే సో, మీకు ఈజీగా 300 రూపీస్ పక్కా ప్రాఫిట్ ఉంటుంది. అండ్ మన లింక్‌తో వాళ్ళని జాయిన్ అయితే వాళ్ళకు 100 రూపీస్ సెండ్ చేస్తాను. అండ్ మా టెలిగ్రామ్‌లో నన్ను కాంటాక్ట్ కండి. సో, వీడియో కింద లింక్ ఉంటుంది. సో, గైస్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. సో, నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మా టెలిగ్రామ్‌లో జాయిన్ సో, టెలిగ్రామ్‌లో జాయిన్ కండి. సో, టెలిగ్రామ్‌లో జాయిన్ కండి. సో, టెలిగ్రామ్‌లో నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్ అండ్ పేమెంట్ ప్రూఫ్ అని సో, మా టెలిగ్రామ్‌లో పొందండి. సో, గైస్ లేట్ చేయకుండా సో, వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ వీడియో కింద లింక్ ఉంటుంది. సో, లింక్ పై ట్యాప్ చేసి ముందుగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో, అప్లికేషన్ నేమ్ వచ్చి పేటీఎం మనీ అన్నమాట. సో, ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో, అప్లికేషన్ ఓపెన్ చేసినాక సో, ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. రిఫరెన్స్ బై 300 రూపీస్ అంటే కంటిన్యూ ట్యాప్ చేసి గెస్ట్ స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. సో, గెస్ట్ మీద ట్యాప్ చేసినాక సో, గెస్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ కంటిన్యూ విత్ పేటీఎం లాగిన్ ఉంటుంది. సో, దీని మీద ట్యాప్ చేయండి. సో, దీని మీద ట్యాప్ చేసినాక సో, మీకు ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. సో, మనకైతే ఆటోమేటిక్గా లాగిన్ అయింది. సో, ఇప్పుడు మీరు ఇందులో కేవైసీ చేయాలి. సో, కేవైసీ ఏ విధంగా చేయాలంటే సో, ఇక్కడ మీరు కేవైసీ ఎలా చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి కదా! ఐ మీద ట్యాప్ చేయండి. సో, ఐ మీద ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, ఇలా మీకు వచ్చినాక సో, కేవైసీ పెండింగ్ అంటుందిగా ఇక్కడ మీరు ఈక్వీ మీద ట్యాప్ చేయండి. సో, ఈక్వీ మీద ట్యాప్ చేసినాక సో, ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఒక 4 డిజిట్స్ ఎంటర్ చేయండి పిన్ను. సో, 4 డిజిట్స్ ఎంటర్ చేసినాక ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. సో, ప్రొసీడ్ మీద ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటుంది. సో, మళ్ళీ మీరు అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ సర్వే మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా వస్తుంది. సో, నెక్స్ట్ ఇలా వచ్చినాక ఇక్కడ చెక్ ఇన్ ద స్టేటస్ మీద ట్యాప్ చేయండి. సో, చెక్ ఇన్ ద స్టేటస్ మీద ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ ద మై అకౌంట్ అంటుంది. సో, దీని మీద ట్యాప్ చేయండి. సో, దీని మీద ట్యాప్ చేయడం కొంచెం వెయిట్ అవుతుంది అనమాట. సో, ప్లీజ్ వెయిట్ అంటుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో, వెయిట్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ఇలాగనే ఓపెన్ ద మై అకౌంట్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే వెరిఫై పాన్ అంటుంది. సో, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక సో, ఫ్రెండ్స్ నేనైతే నా పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ మీద ట్యాప్ చేసాక సో, మీ పాన్ కార్డ్ వెరిఫై అవుతుంది. సో, వెరిఫై అయినాక ఇక ఇన్స్టెంట్ కేవైసీ ఉంటుంది. సో, కేవైసీ ఏం చేయాలంటే ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రొసీడ్ విత్ డిజిటల్ లాక్ అంటుంది. సో, దీని మీద ట్యాప్ చేయండి. సో, దీని మీద ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇలా వచ్చినాక ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ గుర్తు మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ ఆధార్ మీద ట్యాప్ చేయండి. సో, ఆధార్ మీద ట్యాప్ చేసినాక సో, ఇక్కడ మీరు ఎంటర్ ద ఆధార్ కార్డ్ నెంబర్ అంటుంది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ లింక్ ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక సో, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేయండి. సో, నాకు వచ్చిన ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేసి సో, నాకు వచ్చిన ఇందులో ఓటీపీ ఫిల్అప్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో, కంటిన్యూ మీద ట్యాప్ చేసాక కొంచెం లోడింగ్ అవుతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో, వెయిట్ చేసినాక సో, నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అలౌ చేయాలి. అలౌ మీద ట్యాప్ చేయండి. సో, అలౌ మీద ట్యాప్ చేసినాక సో, నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇలా వచ్చినాక కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఇందులో ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. సో, 5 మినిట్స్ వెయిట్ చేసినాక కేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అంటుంది, కంప్లీట్ అంటుంది. సో, కంప్లీట్ అయినాక సో, ఆటోమేటిక్గా మీకు తీసుకొని నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది. సో, ఇలా ఉండినాక కొంచెం ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో, వెయిట్ చేసాక మీకు ఒక ఇన్స్టెంట్ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అంటుంది. సో, ఇన్స్టెంట్ కేవైసీ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటుంది. సో, దీని మీద ట్యాప్ చేయండి. సో, దీని మీద ట్యాప్ చేసినాక సో, ఇక్కడ బ్యాంక్ అంటుంది. సో, ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో, బ్యాంక్ పెండింగ్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసినాక
సో మీకు ఇక్కడ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసినాక ఇక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ మళ్ళీ సేమ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై మీద ట్యాప్ చేసినాక ఓకే మీద ట్యాప్ చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేసినాక సో ఇక ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. సో మీ బ్యాంక్ ఒక రూపాయి క్రెడిట్ అవుతుంది. ప్రొసీడ్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ మీ ఫోటో అంటుంది. సో మీ ఫోటో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీరు సిగ్నేచర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ విత్ దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినాక ఇక్కడ మీ యావరేజ్ ఇన్కమ్ అంటుంది. ఇక్కడ మీ 1 lakh బిఫోర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సో సబ్మిట్ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఎంటర్ చేసినాక వెరిఫై మీద ట్యాప్ చేయండి. వెరిఫై మీద ట్యాప్ చేసినాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక సో మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో తీసుకున్నాక స్టాక్ అకౌంట్ డీటెయిల్స్ అంటుంది. సో అన్నాక విత్ ఇన్ 1 and 2 hours మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రెడిట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా ఓపెనింగ్ అవుతుంది. సో నెక్స్ట్ 4వ స్టెప్ ఏంటిదంటే సో 4వ స్టెప్ ఇందులో కూడా సేమ్ ఈ సైన్ కంప్లీట్ చేసుకోవాలి. సో 4వ స్టెప్ మీద ట్యాప్ చేసినాక సేమ్ మళ్ళీ సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంటుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయండి. సో వెరిఫై మీద ట్యాప్ చేసినాక మీ ఆధార్ కార్డ్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఫిల్అప్ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేసింది. సో కంటిన్యూ మీద ట్యాప్ చేసినాక 2 hours అయినాక యూ పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై ఉంటుంది. సో వెరిఫై అయినాక సో నెక్స్ట్ దీని మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ దీని మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ మాకు ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటీపీని సబ్మిట్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇక ప్రొసీడ్ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ మీరు 1 year పెట్టుకోండి. సో 1 year పెట్టుకున్నాక సేవ్ మీద ట్యాప్ చేయండి. సో సేవ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేయండి. సో ప్రొసీడ్ మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ మీకు ఇలా అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది. సో ఓపెనింగ్ వచ్చినాక ఇక్కడ రైట్ గుర్తు మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా అదే ఎంటర్ చేస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. సో కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసినాక ఇలా ట్యాప్ చేసినాక ఒక 1 hour వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 1 hour తర్వాత దీని మీద ట్యాప్ చేసి సో మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ అంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఈక్వీ మీద ట్యాప్ చేయండి. సో ఈక్వీ మీద ట్యాప్ చేసినాక సో మీ పిన్ ఎంటర్ చేయండి. సో నేనైతే నా పిన్ అయితే లైవ్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసినాక కొంచెం వెయిట్ చేయండి. సో మళ్ళీ కొంచెం ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా ఓపెనింగ్ అయినాక ఇక్కడ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. అకౌంట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ యాడ్ మనీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఫస్ట్ మీరు అమౌంట్ వేయించండి. ఒక 50 rupees ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక యాడ్ మనీ మీద ట్యాప్ చేయండి. సో యాడ్ మనీ ట్యాప్ చేసినాక ప్లే విత్ పే మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో మీ పేటిఎంలో ఒక 50 rupees యాడ్ చేయండి. ఇందులో ఒక 50 rupees యాడ్ చేసినాక ఇక్కడ సర్చ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎస్ బ్యాంక్ మీద ట్యాప్ చేయండి. సో ఎస్ బ్యాంక్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ ఎన్ఎస్సి దీని మీద ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినాక సో దీని మీద ఇంకా బై మీద ట్యాప్ చేయండి. సో బై మీద ట్యాప్ చేయాక ఇక్కడ దీని మీద ఇక్కడ బై టు స్వాప్ మీద ట్యాప్ చేయండి. సో స్వాప్ చేసినాక మీ ట్రేడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ బై అనేది సక్సెస్ఫుల్ అంటుంది. ఇది నా రెండో మొబైల్ అన్నమాట. సో నేనైతే బై చేశాను, సేల్ చేశాను, మళ్ళీ బై చేశాను, సేల్ చేశాను, మళ్ళీ బై సేల్ చేశాను. ఒక 4 times బై చేశాను, సేల్ చేశాను. సో అకౌంట్ వచ్చేసి ట్రేడింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి సో మధ్యాహ్నం 3:30 దాకా టైం ఉంటుంది. సో ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసుకొని రేపు మార్నింగ్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయండి. సో ట్రేడింగ్ కంప్లీట్ చేసినాక సో నాకు మెసేజ్ చేయండి అనమాట. సో టెలిగ్రామ్లో మన ఐడి ఏమని ఉంటుందంటే సో దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినాక సో మన ఐడి అనేది సో నాకైతే మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసినాక
ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు 100 రూపీస్ సెండ్ చేశాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఉంటుంది. సో గంట సింబల్ ట్యాప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.